హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి పిండితో 2 రకాల రాగి జావా రెసిపీస్ని చూపించబోతున్నాను. కొంతమంది స్వీట్గా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు, మరి కొంతమంది స్పైసీగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈ 2 రెసిపీస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కదా, చక్కగా డైలీ పిల్లలు కానీ మీరు కానీ రెగ్యులర్గా ఇలా రాగి జావ చేసి పెడుతూ ఉండండి. అండ్ మీరు కూడా తాగుతూ ఉండండి. రోజంతా చాలా యాక్టివ్గా, హెల్తీగా అండ్ హైడ్రేటెడ్గా ఉంటారు. సో చాలా సింపుల్ వేలో ఒక్కసారి 2 ఐటమ్స్ని చేసుకునేలా చాలా సింపుల్గా, ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఆ బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఫుల్గా. నేనైతే 2 గ్లాసెస్కి రాగి జావ చూపించబోతున్నాను మీకు. 2 గ్లాసెస్ వాటర్కి కొంచెం సాల్ట్ వేసుకోండి, లైట్గా వేసుకొని అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కాపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి వేస్తున్నాను. నేను గ్లాస్కి వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ పోసుకొని దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ పట్టాయి నాకు. అవి చక్కగా లంప్స్ లేకుండా రాగి పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా బాగా లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఈలోపు మనకి వాటర్ బాగా కాగుతాయి అన్నమాట. అవి కాగేలోపు ఇది నీట్గా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ కాగినాయేమో చూద్దాము. వాటర్ బాగా కాగాయి అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రాగి మిక్చర్ని దానిలో వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. నేను మధ్యలో కలపడం ఆపేసాను. మీరైతే కలుపుకోకపోతే లంప్స్ వచ్చేస్తాయి అనమాట. నీట్గా కలుపుకుంటూ ఉంటే లంప్స్ అస్సలు రావు. చక్కగా బాగా థిక్గా అయ్యే వరకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుంది. అప్పుడు పచ్చివాసన లేకుండా రాగి జావ చాలా కమ్మగా ఉంటాయి. ఇలా బాగా కాగాలి. 20 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాట్ రెసిపీ చేసుకుంటాం కదా, దానికి ఒక గ్లాస్ సపరేట్ చేసుకోవాలన్నమాట. స్వీట్ రెసిపీకి దానిలోనే ఉంచి స్వీట్ రెసిపీని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగిపోయింది. ఇప్పుడు హాట్ రెసిపీకి ఒక గ్లాస్ సపరేట్ చేద్దాము. ఒక గ్లాస్ తీసి పక్కకు పెడుతున్నాను. ఇలా తీసిన జావా చల్లారిన తర్వాత దానిలో కొంచెం పెరుగు చిలుక్కొని మజ్జిగ కలుపుకోవాలన్నమాట. మీకు ఏ తిక్కగా కావాలంటే తిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఆల్రెడీ మనం లైట్గా సాల్ట్ వేసాము, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది జావా. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకోండి. ఒక గ్లాస్లో పోసేసుకొని దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసింది వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటాయి. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అసలు అద్దిరిపోతుంది అనమాట టేస్ట్. ఇప్పుడు స్వీట్ రెసిపీని కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ ఒక గ్లాస్ జావా ఉన్నాయి కదా, అది పొయ్యి మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసున్నాం కాబట్టి చక్కగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు బెల్లం వేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. 5 మినిట్స్లో బెల్లం కరిగిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోనే 2 దంచి యాలకులు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఒక 2 మినిట్స్. బాగా మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంతే అండి, చక్కగా గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. గ్లాస్లో పోసుకున్న తర్వాత పైన క్యాష్యూస్, బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ ఇలాంటివి ఏవైనా యూస్ చేసి పిస్తా పిల్లలకి ఇవ్వండి. ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. సో చూసారు కదా, ఈ 2 రకాల రాగి జావా రెసిపీస్ కంప్లీట్ అయిపోయాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.